పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు స్థానిక అన్నపూర్ణమ్మపేట బోసుబొమ్మ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా బోసుబొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు లంకా సత్యనారాయణ చేతుల మీదుగా 300 మొక్కలు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షుడు లంకా సత్యనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందిన సుభాష్ చంద్రబోస్ సివిల్ సర్వీస్ ఉద్యోగం వదిలివేసి స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. గాంధీజీతో అహింసా సిద్ధాంతం కన్నా సాయుధ పోరాటంతోనే భరతమాతకు దాస్య శృంఖలాలు తెంచగలమని, ఆంగ్లేయులను తరిమివేయగలమని ధైర్య సాహసాలు ప్రదర్శించిన వ్యక్తిత్వం బోసుది అన్నారు. గౌరవ కార్యదర్శి దేవత సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వదిలివేసి ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక దళాన్ని ఏర్పాటు చేసి మీ రక్తం నాకివ్వండి, మీకు నేను స్వాతంత్రం ఇస్తానని సైన్యంలో స్ఫూర్తిని నింపిన నేతాజీ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ అటవీశాఖ సౌజన్యంతో అన్నపూర్ణమ్మపేటలో 300 మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గువ్వల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కింతాడ రమేష్ బాబు, కోశాధికారి సిరికి నాయుడు, నరవ గోపాలకృష్ణ, పవిడిపల్లి కోటేశ్వరరావు, ఎర్రకొండ సూరిబాబు, ఆకాశం గౌరీష్ బాబు, సింగంశెట్టి శేషుబాబు, కాలెపు భద్రరావు, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ అనిల్, నేతాజీ యూత్ సర్కిల్ సభ్యులు, అన్నపూర్ణమ్మపేట యువత పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నుంచి ముప్పు కొంచెం ఉంది. వాళ్ళు చూడండి, అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, కాలానికి వ్యతిరేకంగా కాలం మారడం, అలాగే వ్యాధులు, ఈ పర్యావరణం సరిగా లేకపోవడం, అంటే మనకి కావాల్సినంత ఆక్సిజన్ అందించేటటువంటి మొక్కల్ని నరుకుతున్నాం. చూడండి, ఈ మధ్యన చిరత పుల్లు, పెద్ద పుల్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. కారణం ఏంటి? అడవులు నరికేసి మనమేమో జంతువుల్లాగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం. అడవుల్లో ఉండవలసిన జంతువులు ఊళ్ళో కాంక్రీట్ జంగిల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వాతావరణ పరిస్థితిని సమకూర్చడానికి ఇవాళ మేము బోస్ గారి జయంతిని ఉద్దేశించి మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. మరి మొక్కల పంపిణీ నుంచి ఆక్సిజన్ అందించడమే కాకుండా అలాగే ప్రాణాంతకమైనటువంటి ప్లాస్టిక్ వాడకాన్ని కూడా దేశవ్యాప్తంగా నిషేధించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ యువత భవిష్యత్తులో దేశ నాయకుల ఆదర్శాలను తీసుకొని దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ రోజున మన దేశాన్ని ఉద్ధరించినటువంటి వ్యక్తిగా చెప్పుకోబడ్డ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజు సంబంధంగా ఈరోజు మన పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడ చెప్పవలసింది ముఖ్యంగా ఏంటంటే, సుభాష్ చంద్రబోసు తన యొక్క సివిల్ సర్వీసెస్ను కూడా వదిలేసుకుని మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాలని చెప్పేసి ముందుకు వచ్చి కాంగ్రెస్కి 2 దఫాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నా కూడా అక్కడ సిద్ధాంతరీత్యా తనకు నచ్చని విషయాల వలన తను ఆయుధ పోరాటమే మనకు స్వాతంత్రం తెస్తుందని ఆయన అనుకుని దాని నుంచి ప్రెసిడెంట్షిప్కి కూడా ఆయన రిజైన్ చేసి ఆయన సొంతంగా అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతోంది, ఆ వరల్డ్ వార్ని ఉపయోగించుకుని మనం ఎంతైనా చేయొచ్చని ఆయన ముందుకు వచ్చి రష్యా, జర్మనీ అలాగే జపాన్ను కూడా వాళ్ళని కన్సల్ట్ చేసి